ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత కర్మ సన్యాస యోగము. అయితే అక్షయమైన నాశవంతము కానటువంటి సుఖము బయట ఎక్కడైనా ఉన్నదా అంటే లేదు. లోపల అంతరాత్మయందు ఆత్మయందే ఉన్నది. ప్రపంచము విషయాదులందు ఉన్నటువంటి సుఖము ఏదైతే ఉన్నదో, దేనిని కోరి సుఖం అనుకుంటున్నామో అవన్నీ కూడా నాశవంతమైనవి, అస్థిరమైనది, అశాశ్వతమైనది, దుఃఖముతో కూడుకుని ఉన్నది. అవి వచ్చిపోతూ ఉండేటువంటి స్వభావం కలిగి ఉన్నది. అది కేవలము సుఖములా కనబడేటువంటి ప్రతిబింబ సుఖమే కానీ నిజమైనటువంటి సుఖము కానే కాదు. అందుకే ఇక్కడ బింబభూతమైనటువంటి సుఖము ఒక్క ఆత్మయందే కదా ఉన్నది. సుఖము యొక్క ప్రధాన కేంద్రము ఎక్కడున్నది? బయట ఉన్నదా? లేదు, అంతరముననే ఉన్నది. కానీ ఏమాత్రము బయట కానే కాదు అని అంటే ఆత్మసుఖమే వస్తువుల యందు ప్రతిబింబిస్తుంది, ప్రతిబింబించే విషయ సుఖంగా వ్యక్తమవుతుంది. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకోలేక అవివేకులైనటువంటి జనులు సుఖం బయట ఉన్నది అని తలంచుతారు. అలాగా భ్రమించే చందములాగానే శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము మొదలైన విషయాల కోసమే పరిగెడుతూ జ్ఞానేంద్రియాలను ఆశ్రయించుకొని ఎండమావులులాగానే అంటే ఆ యొక్క ఎండమావులలో నీరు లేకపోయినా అక్కడ నీరు ఉన్నది అని భ్రమపడి దానిని వెన్నాడుచు దాని యందు దాహం తీర్చుకోవాలని పరిగెత్తేటువంటి వారి జీవితం అనేటువంటిది నశించిపోతుంది కదా. అలాగే ఇక్కడ నీరు లేని దాని వెంట నశించి దాహం ఎలా తీరదో, అలాగే ఈ యొక్క విషయాదుల వెంట పరిగెత్తినప్పుడు దానికి ఏమాత్రము కూడా బయట ఉన్నటువంటి సుఖమే మరి సత్యమని భావించి పరిగెత్తేటువంటి వానికి, అంతర్గతమున ఉన్నటువంటి సుఖము గురించి తెలియనటువంటి వానికి జీవితాల మీద జీవితాలు, శరీరాల మీద శరీరాలు, ఉపాధుల మీద ఉపాధులు, ఇటువంటివన్నీ కూడా ఉత్పన్నమవుతూ పోతూ ఉంటాయన్నమాట. అయితే ఈ జీవితం అనేటువంటిది ఈ విధంగా బయట ఉన్న సుఖం కోసమే వెంపర్లాడుచూ పరిగెడుతూ ఉన్నారు. ప్రతిబింబ రూప క్షణిక సుఖము శాశ్వతమైనటువంటి సుఖము అని తలంచి గొప్ప ప్రమాదాలలో పడిపోతూ ఉన్నారు కదా. కాబట్టి తెలివి కలిగినటువంటి వాడు, ఏ తెలివి? ఈ పరిగెత్తిన వాళ్ళకి తెలివి లేదా? వీరికి ఉన్నది ప్రాపంచిక తెలివి. కానీ దైవిక తెలివి కలిగిన వాడే నిజమైనటువంటి విఘ్నుడు. ఆ విఘ్నుడైన వాడు బాహ్యమైనటువంటి విషయముల యందు ఆసక్తి, కోరిక లేనివాడై ఉంటాడు. ఎందుకు? అవన్నీ అస్థిర రూపాలే కాబట్టి. శాశ్వతమైన ఆత్మసుఖం కోసమే వెతుకుతాడు. దానిని పొంది కృతార్థుడే అగుతూ ఉన్నాడు. విషయాల మీద విరక్తి అంటే భౌతిక సంబంధమైన విషయాల పట్ల విరక్తి అనేటువంటిది కనుక పుట్టకపోతే మనసు అక్కడ నుండి మరలి అంతర్ముఖం అనేటువంటిది కానేరదు కదా. అలా అంతర్ముఖం ఎప్పుడైతే మనసు కాలేదో ధ్యానము అనేటువంటిది కూడా సరిగ్గా జరగదు. కాబట్టి అంతరాత్మ సుఖానుభవానికి ముందుగానే బాహ్యమైనటువంటి వస్తుభోగాలు పట్ల వ్యామోహము, కోరిక అనేది నశించిపోవాలి. దృశ్య పదార్థాల పట్ల విరక్తి కలిగి ఉండాలి. కాబట్టే ఇక్కడ బాహ్య స్పర్శేశ్వసక్తాత్మ అనేటువంటి షరతు ముందుగానే విధించడానికి హేతువైతే అయి ఉండవచ్చు. ఎందుకంటే ఆత్మసుఖము కావాలి, అనుభవించాలి అంటే ముందు కొద్దిగా ఏం చేయాలి అంటే దానికి తగినటువంటి మూల్యం చెల్లించాలి. అదే కదా విషయాల పట్ల ఉన్నటువంటి సుఖాన్ని ఆశిస్తున్నాడే దానిని వదిలివేయాలి.
అటువంటిది అంటే అధికమైన శాశ్వతమైన సుఖాన్ని కోరేటప్పుడు విషయ సంబంధమైన అల్పసుఖాన్ని మనుజుడు వదిలిపెట్టవలసే వస్తుంది. అందుకే మనకి శృతి వాక్యాలు కూడా ఏమని చెప్తూ ఉన్నవి? త్యాగై నైకే అమృతత్వ మానసు అనేటువంటి ఈ సత్యాన్నే బోధిస్తూ ఉన్నది. ఏంటి? అధికమైనటువంటి సుఖాన్ని, వస్తువుని పొందాలి అంటే అల్ప వస్తువుని, అల్ప సుఖాన్ని వదిలవలసిందే అని కదా చెప్పడం. అందుకే ఏమని? ఇంద్రియాలు అన్నింటినీ విషయాల మీదకి పోనివ్వకుండా నిగ్రహించాలి. నిగ్రహించి పరమాత్మ తెలియజేసినట్లుగానే దుఃఖ దోషాను దర్శనం అనేటువంటి విషయాల యందలి అస్వరత్వము, అశాశ్వతత్వము, అస్థిరత్వము అనేటువంటిది ఈ దోషాలను మాటి మాటికి కూడా ఆలోచన చేసి విషయాలు పట్ల ఒకటి పోతే మరొకటి, మరొకటి పోతే ఇంకొకటి, ఈ విధంగా వస్తూ పోతూ ఉన్నటువంటి ఈ మార్పులతో ఉన్నది కూడా అస్థిరమే. ఇప్పుడు ఉన్నది మరి కాసేపటికి ఉండదు, మరి కాసేపట్లో క్రొత్తగా కనపడుతుంది, ఇంకా కాసేపటికి ఉండదు. ఈ విధంగా అస్థిరమైనటువంటి మార్పులకు లోనయ్యి ఉన్నటువంటి విషయాన్ని మళ్ళీ మళ్ళీ కూడా ఆలోచన చేయాలి. అలా ఆలోచన చేసినప్పుడు అబద్ధమైన, మిథ్యాజనితమైన భ్రమచేత పుట్టబడినటువంటి వస్తువుల పట్ల విరక్తి అనేది ఉత్పన్నమవుతుంది. దానిని అలవాటు చేసుకోవాలి. ఏది? దృశ్యమాన సంబంధమైన వస్తువులన్నీ కూడా అస్థిర రూపాలే. అప్పుడు అస్థిరాన్ని ఎవ్వడూ కోరడు కదా, స్థిరమైనటువంటి దానినే కదా కోరతాడు. స్థిరమైనటువంటి దానిని కోరినప్పుడు ఆ స్థిరమైన వస్తువుల పట్ల వానికి విరక్తి కలిగి ఉంటుంది. అది అలవాటుగా మారి అభ్యాసముగా అయిపోతుంది. అప్పుడే కదా వాడు ఎల్లవేళలా స్థిరమైనటువంటి, శాశ్వతమైన, నిత్యమైన, సత్యమైన, సదా సర్వవ్యాపకమైనటువంటి వస్తువును, అది పరమాత్మ వస్తువు, ఆ ఆత్మధ్యానాన్ని ఏ ఆటంకాలు లేకుండా కొనసాగిస్తాడు. నాశము కానటువంటి సుఖవంతమైన అనుభవమే సంపాదిస్తాడు అని చెబుతూ, ఈ ప్రపంచమునందు సర్వజీవులు కూడా తమకు నిరతిశయమైనటువంటి సుఖం కావాలి అనే కదా కోరతారు. ఎందుకు? ప్రతి ఒక్కరూ సుఖాన్నే కోరతారు. ప్రతి ఒక్కరూ సుఖాన్ని కోరి మరి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. అంటే అంతా దుఃఖమా? కాదు. కొద్దిపాటి లేసమాత్రమైన సుఖం అనుభవిస్తూ ఎక్కువ మరి సుఖాల పట్ల ఆశతో కూడుకొని దానిని నెరవేర్చుకునే నిమిత్తం వాడు దుఃఖాన్ని శ్రమకు ఓర్చుతూ, కష్టాలు సంకటాలలో పడి ఆ శ్రమకు ఓర్చుతూ మళ్ళీ ఆ సుఖాన్ని ఆశిస్తూ దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు. ఈలోగా శరీరానికి ఇవ్వబడినటువంటి కాల పరిమితి సమాప్తం అవుతుంది. అప్పుడేమవుతుంది? శరీరాలు పోతాయి, వాని వాంఛే మిగులుతుంది. ఆ కోరికకు ప్రకారం అనుగుణమైనటువంటి దేహము తయారై మళ్ళీ వస్తుంది. ఈ విధంగానే ప్రతి దేహమునందు కూడా ఇటువంటి అంటే సుఖాలనే కోరుతూ ఉంటారు, ప్రాపంచక సంబంధమైనటువంటివి. కానీ ప్రపంచంలో సర్వజనులు కూడా ఇది అల్పసుఖము అని భావించరు. ఇది నిరతిశయ సుఖము. అంటే ఏ అతిశయము లేని, ఏ కల్పింపబడని స్వాభావికమైన, సహజమైనటువంటి స్వతసిద్ధమైన సుఖము, శాశ్వత సుఖము కావాలి అనే కదా కోరుతారు. కానీ అసలు ఆ శాశ్వత సుఖము ఎలా లభిస్తుంది అనే విషయాలు తెలియక నానా బాధలు పడుతూ ఉంటారు. ఈ ప్రాపంచికమైన దృశ్యమాన వస్తువులతోటి ఈ శాశ్వత సుఖం వస్తుంది అని ఆ విధంగా భ్రమపడుతూ ఉంటారు. అందుకే భగవానుడు కరుణతో మనకి అక్షయ ప్రాప్తికి మార్గాన్ని చూపారు. అక్షయ ప్రాప్తి అంటే నాశవంతము కానటువంటిది సుఖము, అది ప్రాప్తించేదానికి పరమాత్మ మనకి పట్ల దయతో, కరుణతో మన పట్ల ఈ మార్గాన్ని చూపారు. అది ఏమిటి? విషయాల పట్ల విరక్తి. అక్కడ ఏమున్నది? మిథ్యాజనితమైనవి అంటే అబద్ధమైనవే. ఉన్నట్లుగా కనబడితే కానీ లేవు, లేకపోయినా కనబడడం వాటి యొక్క నైజం. కనబడతాయి మరి ఉంటాయా? లేకుండా పోతాయి. అంటే మొదట లేక మధ్యలో కనబడి మళ్ళీ లేకుండా పోయేటువంటి శరీరాలు సైతం కూడా అవి సత్యము, స్థిరము అని మనం చెప్పగలమా? చెప్పలేము. ఒకప్పుడు శరీరాలు కానీ మరి చూడబడేటువంటి దృశ్యమాన వస్తువులు కానీ లేవు. మరి కొన్ని మధ్యలో ఉత్పన్నమవుతున్నాయి.
మరి కొంతకాలానికి మనకంటే ముందు ఉన్నవో, మనతో పాటు ఉన్నవో, మనకంటే వెనక వచ్చినవి కూడా కొంతకాలానికి పతనమైపోతాయి. ఈ విధంగా అంటే ఇది అస్థిర స్వరూపమే అని కదా మనకి కొద్దిపాటి ఆలోచనతోటే తెలిసిపోతుంది. ఇవి శాశ్వతమైనవి కాదు, శారీరక సంపదలు, దృశ్యమాన వస్తువులు అనేటువంటి విషయం ఎప్పుడైతే వానికి ఉన్నదో ఆ విషయాల పట్ల వాడు విరక్తి కలిగి ఉంటాడు. అబద్ధము అని తెలిసిన తర్వాత ఆ అబద్ధాన్ని ఆలంబనగా ఎవరైనా చేసుకోవాలి అనుకుంటారా? అనుకోరు. దానిని అవలంబించి అంటే ఆ విషయ విరక్తి ఏదైతే ఉన్నదో, ఏది అసమానమైనటువంటి పరమాత్మ తత్వమునందు ఏ విధంగా అయితే దృష్టి పదం కలిగి జ్ఞానం యొక్క ఆసరా చేత పరమాత్మానుసంధానం చేసేటువంటి వానికి మాత్రమే ఆ స్థిర వస్తువుల పట్ల, విషయాల పట్ల విరక్తి, ఏహ్య భావన కలుగుతుంది. దానిని ఆ విషయ విరక్తిని అనుసరించి అంటే విషయ విరక్తి ఒకసారి కలుగుతుంది, దానిని మళ్ళీ మనం మననం చేయకపోతే మరిచిపోయి మళ్ళీ కొన్నాళ్లకు ఆ విషయాల పట్లే మనం సంలగ్నం అయ్యేటువంటి దుస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయాల పట్ల అస్థిరమైనటువంటి భావనను ప్రతిరోజు స్మరించుకోవలసిందే. స్మరించుకున్నప్పుడల్లా దాని పట్ల ఏహ్యభావం పెరుగుతుంది. అప్పుడు ఒకచోట మనకి విరక్తి కలిగింది అంటే అనురక్తి అనేది శాశ్వతమైన వస్తువు పట్ల కలుగుతుంది. ఆ శాశ్వతమైనటువంటిది ఏంది? నిత్య నిరతిశయానందమైనటువంటి జ్యోతిస్వరూపమైనటువంటి జ్ఞాన మార్గము చేత తెలియబడేటువంటి పరమాత్మ వస్తువు. ఆ పరమాత్మ వస్తువు ద్వారానే మనం ఏ అతిశయము లేని స్వతసిద్ధమైనటువంటి ఆనందాన్ని పొంది జన్మను ధన్యంగా గావించుకోగలుగుతారు అని చెబుతూ, అంటే సుఖము అనేటువంటిది ఎక్కడ ఉన్నది? బాహ్యమున ఉన్నదా? లేదు, అంతరమునందే. అంతరమున అసలుకి ఏముంటే సుఖముంది? ఆత్మ అనేటువంటిది ఉన్నది. ఎక్కడ? కేవలం మన యొక్క దేహాంతర్గతంగానేనా? కాదు, సర్వేక సమస్తమైనటువంటి సూది మునమోపను సందు లేకుండా సర్వేక సమస్తము కూడా సదా సర్వత్రా సర్వము నిండి నిలయమై అలరారుచూ ఉన్నటువంటిది ఆ యొక్క ఆత్మస్వరూపం. సర్వము కూడా నిండిపోయి ఉన్నటువంటిది. అయితే ఇప్పుడు అది ఎక్కడున్నది? మనం ఎక్కడో శూన్యంలోకి చూసి ఏ దిక్కులు ఎందో ఏ పుణ్యక్షేత్రాలకో పరుగులు ఎత్తనవసరం లేదు. ఎందుకు అంటే సర్వమునందు కూడా నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపము విశేషించి మన యొక్క స్వరూపమునందు, మన యొక్క జడప్రాయమనందు దేహమునందు, జడప్రాయమైన దేహమునందు జడప్రాయమైన దేహమయ్యి కూడా ఉన్నది కదా. అంటే ఇది పతనమైంది. ఎక్కడికి పోతుంది? పంచభూతాలలో లీనమవుతుంది. పంచభూతాలు ఎక్కడి నుండి జాలువారినవి? ఆ యొక్క నిత్య నిరతిశయానందమైన అచల పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపం నుండి ఈ పంచభూతాలు అనేటువంటివి ఉత్పన్నమైనవి అనే ఆ పరమాత్మకు ఈ పంచభూతాలకు మధ్యలో ఉన్నటువంటి ఏ యొక్క దైవిక జ్ఞానం ఉంటుందో దాని ద్వారా తెలియబడుతుంది. అంటే పరమాత్మతత్వము నుండే సర్వేక సమస్తము జాలువారినవి. ఇవి పతనమైనా పతనం కాకపోయినా దాని యందు లీనమయ్యే ఉన్నవి. అవి లీనమయ్యి ఉన్నవని, అది పరమాత్మ స్వరూపమని, సదా సర్వత్రా సర్వకాల సర్వావస్థల యందు కూడా సర్వవ్యాపకంగా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమే అనే విషయం తెలియక ఈ ప్రాపంచకమైన విషయాల పట్ల ఆసక్తులమై పరిచ్ఛిన్నమైన శరీరాన్ని ఇదే సత్యమని భావించినప్పుడు విషయ విరక్తి అనేటువంటిది పుట్టదు. విషయ విరక్తి ఎప్పుడు పుడుతుంది అంటే సర్వేక సమస్తం పరబ్రహ్మము కంటే భిన్నమైనది లేదు. సర్వము కూడా సదా సర్వత్రా పరమాత్మయే వ్యాపించి ఉన్నారు సర్వవ్యాపక స్థితిలో అన్నప్పుడు పరమాత్మ తత్వమనందే అనురక్తి కలుగుతుంది. ఆ పరమాత్మయే మనము అంటే సర్వము నిండినటువంటి పరమాత్మ మన యందు లేరా? మనమేమై ఉన్నాం? అప్పుడు సర్వము నిండినటువంటి వారు అన్నప్పుడు మనం పరమాత్మ యందే ఉన్నాం, మనం పరమాత్మలమయ్యే ఉన్నాం. కానీ మనం పరమాత్మ వస్తువు అనేటువంటిది తెలియకపోవడం వల్లే భిన్నత్వము, పరిచ్ఛిన్నత్వము, ఖండత్వము మనకి మనం అజ్ఞానము చేత
తెలియని యొక్క ప్రాపంచక స్థితి సంబంధమైన అనురక్తి చేత మనం ఇది సత్యము అని భావించి మనకు మనమే వేరైపోయాం అజ్ఞానముతోటి. ఎప్పుడైతే కప్పబడినటువంటి ముసుగు తీయబడిందో, ఆచ్ఛాదింపబడినటువంటి అజ్ఞానము అనే ఆవరణ తీసివేశాడో, అప్పుడు జ్ఞానము అనేటువంటిది నిత్యోదితమై ఎల్లప్పుడూ సిద్ధించి ఉన్నదియే అవుతుంది. అప్పుడు కదా తెలుస్తుంది మనము పరమాత్మ స్వరూపులమే, అంతకంటే భిన్నమైనది అంటే ద్వితీయం నాస్తి, రెండవది లేదు అన్నప్పుడు మనమేమై ఉన్నాం? పరమాత్మయే అయ్యున్నాం. పరమాత్మమే అయ్యున్నాము అని తెలిసినప్పుడు మనకి ఇంకా జ్ఞానావసరం ఉంటుందా? మనం పరమాత్మలమే అయి ఉంటాం. పరమాత్మను పొందాలి, పరమాత్మ స్వరూపము అని వేరుగా చూసినంతసేపు మాత్రమే జ్ఞానం యొక్క ఆవశ్యకత. ఈ జ్ఞానము అనేటువంటిది ఉత్పన్నమై వృద్ధి చెందిన తర్వాత పరమాత్మకు మనకు భిన్నత్వం లేదు. సదా సర్వాకారంగా, జగదాకారంగా, విశ్వాకారంగా, ప్రపంచం యొక్క ఆకారంగా, ప్రకృతి ఆకారంగా కనబడేటువంటిది సర్వము కూడా పరమాత్మ కంటే భిన్నము కాదు అనేటువంటి విషయం తెలిసినప్పుడు మనము కూడా పరమాత్మ స్వరూపులమయ్యే ఉంటాము. ప్రత్యేకమైనటువంటి విచారణ పరమాత్మ స్వరూపంతో ఏకీకృతం అయ్యేటంత వరకు మాత్రమే అది ఆసరా. ఏ విధంగా అంటే శవాన్ని తగలబెట్టడానికి కర్ర అవసరం. ఆ కర్ర శవం పైకి లేవచ్చినప్పుడు దానిని కొట్టి ఆ యొక్క చితి మీదే ఉండేటట్లుగా చూడడం. ఎందుకంటే పచ్చి శరీరం పైకి లేస్తుంది కాబట్టి సగం కాలిన శరీరం, అప్పుడు అది పడిపోకుండా ప్రక్కకి, సగం కాలింది జబ్బులు అనేటువంటి అనారోగ్యాలు మళ్ళీ పక్షులకి ఆలవాలంగా, గ్రద్దలకి, నక్కలకి ఆహారంగా ఇలా కాకుండా ఆ విధంగా ఎవ్వరికీ కూడా ఏ జీవికి ఇబ్బంది కలిగించకుండా ఉండాలి అంటే అది పూర్తిగా దహనమైపోవాలి. ఆ దహనం అవ్వాలి అంటే ఆ కర్ర చేత సగం కాలి లేచినటువంటి శరీరాన్ని, ప్రేత శరీరాన్ని కొట్టేస్తాడు, అది పడిపోతుంది. తర్వాత అది పూర్తిగా శవం కాలిపోయి ఎముకలు మాత్రమే మిగిలిపోయిన సమయంలో అప్పుడు ఈ కర్రను కూడా అందులో పడేస్తాడు. అలాగే ఈ జ్ఞానము అనేటువంటిది ఎప్పటి వరకు అవసరం మనకి అంటే మన స్వరూపం పరమాత్మ స్వరూపం నుండి ఏకీకృతమైనప్పుడు మనకు ప్రత్యేకమైనటువంటి జ్ఞానం ఇంకా దేనిని తెలుసుకోవాలి, దేనిని పొందాలి. దేనినైనా సరే పొందడానికి, తెలుసుకోవడానికి జ్ఞానం అవసరం. జ్ఞానం కూడా పరమాత్మ యందు లీనమైనప్పుడు ఇంకా వాడు జ్ఞానస్వరూపుడే కదా పరమాత్మ స్వరూపుడయ్యాడు. వానికి ఇంకా జ్ఞానము అనేటువంటి ప్రత్యేకమైన సాధనం అవసరమా? లేదు. కాబట్టి ఇది విషయాల పట్ల విరక్తి కలిగి ఉండాలి. ఇలా విరక్తి కలిగి ఉన్నప్పుడు దానిని అవలంబించి నిరతిశయానందమైనటువంటి జన్మను పొందుతాడు. అంటే జన్మము అనేటువంటిది ధన్యం చేసుకుంటాడు. నిరతిశయానందము, శాశ్వతమైన ఆనంద స్థితిని పొందినప్పుడు వానికి మరొక శారీరకమైనటువంటి రాకపోకలు, ఒక ఉపాధి అవసరము అనేటువంటిది లేనే లేదు అని చెబుతూ సుఖం ఎక్కడ లేదు? బాహ్యమునైతే లేదు. ఎందుకు? అంతరమునందే తన యొక్క ఆత్మయందే సుఖం ఉన్నది. బాహ్య సుఖము అనేటువంటిది ఎలాంటిది? అస్థిరమైనది, ఉన్నట్లుగా కనబడుతుంది, వాస్తవానికి అది లేదు, అస్థిరము. అంతేకాదు దుఃఖముతో కూడి ఉన్నటువంటిది అని చెబుతూ, అయితే ఈ శబ్దాది విషయాదులు అనేటువంటివి మరి మనం ఎవ్వరం కూడా శబ్దం అనేటువంటిది వినమా? కంటితో కనపడేది కనమా? మరి స్పర్శతో అనుభవించేటువంటి ఆ స్పర్శానుభూతి తెలియదా అంటే తెలుసు. కానీ లోక వ్యవహారమునందు కూడా ఎటువంటి బాహ్య సంబంధమైన లోక సంబంధమైన వ్యవహారాలను సలుపుతూ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క సత్య వస్తువు యొక్క స్మృతిని వదలకుండా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే వాడు బాహ్య సుఖము కంటే కూడా అంతరమైనటువంటి సుఖముని వాడు తప్పనిసరిగా పొందగలుగుతాడు. అంటే ఈ శబ్దాది విషయాలు అన్నీ కూడా ఆత్మసుఖానికి అడ్డంగా ఉన్నవి అని కదా మనం అనుకుంటాము. కాబట్టి వాటి పట్ల మనం ఆసక్తి అనేది ఉంచరాదు. ఒకవేళ శారీరక సంబంధమైనటువంటి అవసరాల కోసం మనము ఆ క్రియలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా అప్పుడు కూడా దైవ స్మృతి, పరమాత్మ స్మృతి, సత్యం యొక్క మననము అనేది వదలరాదు కదా అనే విషయం కోసం మనం ఇక్కడ ఒక ఉదాహరణ తెలియజేసుకుందాం. ఒకానొక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ధార్మికమైనటువంటి చిత్తవృత్తి కలిగి చక్కగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు.
కొంతకాలానికి అతనికి శరీరం అనేటువంటిది వదలవలసి వచ్చింది, దేహవియోగం కలిగింది. మళ్ళీ కూడా సరే, రాజు లేనటువంటి రాజ్యం దుర్భిక్షంగా మారుతుంది కాబట్టి రాజ్యానికి రాజు అనేటువంటిది తప్పనిసరి అవసరం కాబట్టి నూతనమైన క్రొత్త రాజుని ఎన్నుకునేటువంటి నిమిత్తంగా మంత్రులంతా సమావేశమయ్యారు. ఆ దేశాన్ని అనుసరించి ఒక మంగళకరమైన శుభకరమైనటువంటి ఏనుగును బాగా అలంకరించారు. దాని తొండంలో ఒక పుష్పమాలను పెట్టారు, దానిని సాగనంపారు. ఆ ఏనుగు ఎవని మెడలో ఆ పుష్పహారం వేస్తుందో అతడే రాజుగా నిర్ణయించబడతాడు. అప్పట్లో రాజులకు వారసులు లేనప్పుడు రాజులు నిర్వహించేటువంటి మంత్రులు, సామంతులు, వాళ్ళు నిర్వహించేటువంటి క్రియ, క్రొత్తగా ఎన్నుకునేటువంటి రాజు ఎన్నుకునేటువంటి విధానం. ఎందరో రాజులు, మహారాజులు, శ్రీమంతులు, అధికారవంతులు ఎదురుగ్గా వస్తున్నారు ఏనుగుకి. అయినా కూడా ఆ ఏనుగు వారెవ్వరి మెడలో కూడా పుష్పమాలను వేయడం లేదు. ప్రజలు, మంత్రులు, సామంతులు ఆశ్చర్యంతో కూడుకొని ఆ ఏనుగు వెంట పోతూ ఉన్నారు. ఎందుకు? ఎవరి మెడలో వేస్తే వారు కదా రాజు, అందుకని దాని వెంట పోతూ ఎవరై ఉంటారా మన రాజు అని చూడడం కోసం వెళ్తూ ఉన్నారు. ఎవరిని రాజుగా ఆ ఏనుగు ఎన్నుకుంటుందా అని వారంతా కూడా ఆశ్చర్య చేతస్కులై దానిని వెన్నంటుచూ వెళ్తూ ఉన్నారు. గ్రామాలు, పట్టణాలు, జనపదాలు, అరణ్యాలు దాటింది. ఆ ఏనుగు గంభీరంగా తన నడకను కొనసాగిస్తూ ఉన్నది. అంటే రాజత్వానికి ఎవడు అర్హుడో భగవానుడు ఆ ఏనుగు ద్వారా ఎవనిని రాజుగా నిర్ణయిస్తాడో తెలుసుకోవడం కోసం వేల కొలది జనులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా ఉండగా ఒకానొక గ్రామానికి వెలుపల ఒక సాధువు ఒక గోచీపాతను మాత్రమే ధరించి అక్కడికో పోతూ ఉన్నాడు. ఆ శుభకరమైన మంగళ గజము అంటే శుభకరమైన ఏనుగు అతనిని సమీపించి అకస్మాత్తుగా అతని మెడలో పుష్పమాలను పడవేసింది. అందరూ కూడా హర్షధ్వానాలు, సంతోషంతో వారి యొక్క ఆమోదాన్ని తెలిపి మీరు మా రాజు అయ్యారు అని మంత్రులు అతనితో చెప్పగా అతడందులకు అంగీకరించలేదు. బ్రహ్మానందమున వోలలాడే నాకు ఈ అల్ప రాజ్య సుఖముతో పని ఏముంది, ఇదంతా బంధనాలే కదా అని అతడు పలికాడు. కానీ మంత్రులు, సైనికులు మొదలైన వారు బలవంతంగా అతన్ని తీసుకువెళ్ళారు. పట్టు వస్త్రాలు కట్టించారు, రాజ్యసింహాసనం మీద కూర్చుండబెట్టారు. అప్పుడు ఆ సాధువు రాజు యొక్క కోశాగారాన్ని సమీపించాడు. మరి ఎంతో విలువైన అమూల్యమైన వస్తువులను దాచి ఉంచేటువంటి ఇనపెట్టెను ఒక దానిని ఖాళీ చేయించాడు. అందులో తన కౌపీనము అంటే తన గోచి గుడ్డ అందులో దాచిపెట్టాడు. తన పూర్వపు వైరాగ్యానికి అంటే గతంలో తను ఉన్న విరక్తి స్థితికి అది గుర్తు కదా అని తలంచి రాజ్యాధికారం వచ్చినప్పటికీ కూడా దానిని గౌరవించి దానికి సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చి దాని ద్వారా తన పూర్వపు తను గతంలో వైరాగ్య దశను నిరంతరం కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు. ఈ ప్రకారంగా ఆ సాధువు రాజగద్దెపై రాజసింహాసనం మీద కూర్చున్నాడు. 4 సంవత్సరాలు మంత్రుల ద్వారా రాజ్యపాలనం చేశాడు. రాజా ప్రాసాదాలన్నీ తిరుగుతూ ఉన్నాడు. ఆ మేడలు, భవనాలు అన్నీ రాజలాంఛనాలను ధరిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆ రాజ్యాధికారాలను చలాయిస్తూ ఉన్నప్పటికీ కూడా తన యొక్క గోచీపాతను, తన యొక్క వైరాగ్య జీవితాన్ని, తన నిరంకుశ దైవనిష్టను, తన పారమార్థికమైన స్వచ్ఛంద దశను గుర్తుకు తెచ్చుకుంటూనే ఉన్నాడు. దేహము వ్యవహారమందు మరి చిత్తము దైవనిష్టయందు నిలుకడ కలిగి ఉన్నది ఆయనకి. ఆయన శరీరమేమో వ్యవహారాల యందు ఉంటుంది, ఆయన యొక్క చిత్తమేమో దైవనిష్టయందు నిలుకడ కలిగి ఉంటుంది. ఇలా కొంతకాలం సాగింది. ఆ రాజ్యంపైకి శత్రువులు దండెత్తి వచ్చారు. సైనికాధికారి రాజాజ్ఞను తీసుకొని వారలను తరమ కొట్టడానికి అంటే వాళ్ళని పారగొట్టడానికి సాధువు యొద్దకు రాగా, మనము 4 సంవత్సరాలు రాజ్యం పాలించాము కదా, ఆ శత్రువులను కూడా కొంతకాలము రాజ్యం పాలించని
అనే హితవు చెప్పి సాధువు వెంటనే కోశాగారం అంటే ఆ కోశాగారం దగ్గరకు వెళ్ళాడు. ఆ ఇనుప పెట్టె నుండి తన పాత గోచి బయటికి తీశాడు. దానిని ధరించాడు. పట్టు వస్త్రాలను వదిలివేశాడు. రాజలాంఛనాలను కూడా త్యజించేశాడు. తన దారిన తాను పోయాడు. మంత్రులు, సామంతులు, సైనికులు అది చూచి అందరూ కూడా శత్రురాజుల దాడికి తట్టుకోలేక పారిపోయారు. రాజ్యాన్ని మొత్తాన్ని కూడా శత్రువులు ఆక్రమించి వేశారు. అంటే ఇప్పుడు మనకి కథలోని సాధువు గారు 4 సంవత్సరాలు లోక వ్యవహారాలు చేసినప్పటికీ కూడా, ప్రవృత్తి ఎందు గడిపినప్పటికీ కూడా తన దృష్టినంతా కూడా నివృత్తి ఎందే ఉంచాడు కదా. అలా ఎలా ఉంచాడో తన లక్ష్యమైనటువంటి దైవ సాక్షాత్కారాన్ని ఎందుకు ఎలా మరవలేదో, అలాగే వైరాగ్య దశ ఎందే మనస్సును ఎట్లా కేంద్రీకరించాడో, అలాగే జనులు కూడా సంసారమునందే ఉన్న గృహ కలాపాలు కొనసాగిస్తూ ఉన్న లోక వ్యవహారాలు సలుపుచూ ఉన్నప్పటికీ కూడా లక్ష్యమైనటువంటి ప్రతి ఒక్క మనుజుని జ్ఞానం యొక్క పరమ లక్ష్యము పరమాత్మను నిరంతరము స్మరిస్తూ జీవితాన్ని పవిత్రవంతంగా చేసుకోవలసిందే కదా అని చెబుతూ, దైనందినమైనటువంటి జీవితమందు భగవత్ స్మరణ అనేటువంటిది కలిగి ఉండాలి. అది కలిగి ఉన్నప్పుడు సమయం ఆసన్నమైనప్పుడు వాడు ఆ స్వరూపంగానే మారిపోతాడు అని చెబుతూ, అందుకే ఎలాగంటే శబ్దాది విషయాలు అనేటువంటివి ఆత్మసుఖానికి అడ్డుగా ఉన్నవి కదా. కాబట్టి వాటి పట్ల ఆసక్తి అనేటువంటిది ఉంచాడా ఆ మునీశ్వరుడు? ఉంచలా. ఎందుకు? ఆయన సహజంగానే మననశీలుడు కాబట్టి. ఆయనకి మధ్యలో దైవ యొక్క అనుగ్రహము చేత ప్రాప్తించబడినటువంటి తన వంతులో ఆ కాలమంతా కూడా 4 సంవత్సరాల పాటు తాను రాజ్యాన్ని పాలించాలి అని ఉన్నది కాబట్టి చేశాడు. కానీ ఆయన అది చేస్తూ ఉన్నా కూడా ఆత్మసుఖాన్ని వదలలేదు, ఆ దైవస్మరణ మరువలేదు. అందుకే ఆత్మసుఖము అనేటువంటిది శాశ్వతమైనది, నాశరహితమైనది. దానిని ఎన్ని విషయాల యందు కూడా అనుసరిస్తూ ఉన్నా కూడా వాటి పట్ల అంతర్గతమైనటువంటి ఆసక్తి లేకుండా ఆత్మయందు నిష్ట కలిగి ఉండడమే కదా ఇక్కడ బ్రహ్మయోగము అనేటువంటిది లభిస్తుంది అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.